ఇతను వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తేనే అర్థమవుతోంది చంద్రబాబు ఎంత గొప్ప పని చేశారో. తన కలను నిజం చేసి చేతిలో ఇల్లు ఇచ్చిన వెంటనే చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా? గంజి అన్నం తినేవాడు పరవాన్నం తింటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది నా పరిస్థితి అని ఇతను చెప్పిన మాటలు ఇప్పుడు అందర్నీ కదిలిస్తున్నాయి. 25 ఏళ్లుగా నరకం అనుభవిస్తూ అద్దె కట్టలేక ప్రతి నెల ఇబ్బందులు పడుతూ వచ్చిన ఈ వ్యక్తి ఈరోజు తన సొంతింటి కల నిజం కావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా జీవితంలో ఇంత పెద్ద రోజు వస్తుందని అనుకోలేదు, చంద్రబాబు గారు ఎంతో గొప్ప చేశారు అంటూ భావోద్వేగంతో చెప్పాడు. అసలు ఏం జరిగింది అంటే, ప్రభుత్వం సుమారు 2.5 లక్షల టీడ్కో ఇళ్లను పేదలకు అందించింది. అందులో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఈ వ్యక్తికి కూడా ఇల్లు కేటాయించారు. ఇల్లు పొందిన వెంటనే అతని ఆనందం మీరు కూడా ఒక్కసారి చూడండి. గింజనం తినేవాడు పరవాన్నం తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. 25 ఏళ్ళు కఠిన బాధలు అద్దెలు కట్టి అనుభవించి ఈ రోజు మంచినీళ్ళ నుంచి పాల సముద్రంలో దూకినట్టుగా మాకుంది. అది మీకు తెలియదు. అద్దెలు కట్టి బ్రతికే మాలాటల పేదల జీవితాలకి అంత వెలుగిచ్చాడు ఆ కొత్తని ప్రభుత్వం. ఇప్పుడు మాకు తెలుస్తుంది దానిలో ఆనందం. మీకు తెలియదు. తల వంచి ప్రణామాలు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరు చేయలేరు. మారి సొంతింటి కల ఎవరు చెయ్యలేరు. ఆనందంలో ఒక్కటే మిగిలింది అంతే.